తిరిగి బీసీ న్యూస్ కి స్వాగతం. నేషన్ ఫస్ట్ స్ఫూర్తితో దేశ ఐక్యత సమగ్రతను కాపాడుకుంటూ వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పిలుపునిచ్చారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సోమవారం భారీ తిరంగా యాత్ర ఘనంగా నిర్వహించారు. భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్రను కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, పీఏసీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మతో పాటు కూటమి శ్రేణులు, యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో జాతీయ జెండాలను చేతబూని ఉత్సాహంగా తిరంగా యాత్రలో పాల్గొన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన యాత్ర ఓవర్ బ్రిడ్జ్, ప్రకాశం చౌక్ మీదుగా కొనసాగింది. మార్గం మధ్యలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి శ్రీనివాస్ వర్మ పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అడ్డవంతరం మీదుగా ఏఎస్ఆర్ నగర్ లోని మన్యం వీరుడు, స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు యాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ హర్ ఘర్ తిరంగా ఉద్యమం, 80వ స్వాతంత్ర దినోత్సవం, వందే మాత్రం 150వ వార్షికోత్సవాల స్ఫూర్తితో ఈ తిరంగా యాత్రను నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఆగస్టు 10 నుంచి 14వ తేదీ వరకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున తిరంగా యాత్రలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై, వాణిజ్య సంస్థలు, కార్యాలయాలపై జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని తెలియజేశారు. యువత, విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావాలను మరింతగా పెంపొందించడం, నేషన్ ఫస్ట్ స్ఫూర్తిని నింపడం, దేశం పట్ల ప్రతి ఒక్కరిలో బాధ్యతా భావాన్ని పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. యాత్ర ముఖ్యమైనటువంటి లక్ష్యం ఉన్నదో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు తిరంగా యాత్రని 22వ సంవత్సరం నుంచి పెద్ద ఎత్తున ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈ సంవత్సరం 10వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున తిరంగా యాత్ర నిర్వహించారు. 13వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు హర్ ఘర్ తిరంగా పేరుతో ప్రతి ఇంటి మీద, లేకపోతే ప్రతి ఒక్క వాణిజ్య సంస్థ మీద, ప్రతి ఒక్క కార్యాలయాల మీద కూడా జాతీయ జెండాని ఎగరవేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఆ విధమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం. తిరంగా యాత్ర యొక్క ముఖ్యమైనటువంటి ఆలోచన, ఉద్దేశం ఏమిటి అంటే ప్రజల్లో, యువకుల్లో పెద్ద ఎత్తున జాతీయవాదాన్ని పెంపొందించడానికి, దేశం పట్ల చిత్తశుద్ధి, అంకిత భావం పెరగడానికి, ఏదైతే బ్రిటిష్ వారి గుర్తులు ఉన్నాయో, స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా గానీ రేపు 15న జరుపుకునేటువంటి స్వాతంత్ర దినోత్సవం 80వ స్వాతంత్ర దినోత్సవం అయినప్పటికీ, స్వాతంత్రం వచ్చి అనేక సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా గతంలో ఉన్నటువంటి పాలకుల యొక్క నిర్లక్ష్యం కారణంగా అనేక బ్రిటిష్ పాలకులకు సంబంధించిన గుర్తులు ఈనాటికి కూడా ఉన్నటువంటి విషయం మీ అందరికీ. ఏదైతే ఈ సందర్భంగా జాతీయ నాయకుల్ని, స్వాతంత్ర సమరయోధుల్ని తలుచుకునేటువంటి కార్యక్రమం, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గాని, సర్దార్ వల్లభాయ్ పటేల్ గాని, లేకపోతే ఒక అల్లూరి సీతారామరాజు గాని, ఒక భగత్ సింగ్ గాని, ఇటువంటి సమరయోధుల యొక్క పేర్లని సందర్భంగా, తిరంగా యాత్ర సందర్భంగా మనందరూ కూడా స్మరించుకోవాలి. జాతీయ భావం పెంపొందించడం కోసం ప్రతి ఒక్క విద్యార్థుల్లో, యువకుల్లో, ప్రజల్లో కూడా నేషన్ ఫస్ట్ అనేటువంటి ఒక ఆలోచన రేకెత్తించాలనేటువంటి ఒక మంచి ఉద్దేశం. దేశ భద్రత, దేశ ప్రయోజనాలు అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి ఆలోచన దేశంలో ప్రజలందరూ కూడా రావాలి. వాళ్ళ భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థ ఉన్నది. రాబోయేటువంటి ఒక సంవత్సర కాలంలో అతిపెద్ద 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతా ఉన్నది భారతదేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన భారతదేశాన్ని విశ్వ గురువుగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన. అయితే ఈ క్రమంలో దేశం పెద్ద ఎత్తున పురోగతి సాధిస్తున్నది. అయితే ఈ అభివృద్ధిని వారలేనటువంటి శక్తులు నరేంద్ర మోడీ గారు ఒక పటిష్టమైనటువంటి నాయకత్వం ఈ దేశానికి ఉండడం వల్ల అటువంటి నాయకత్వాన్ని విచ్ఛిన్నం చేయాలి, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనేటువంటి అనేక విదేశీ శక్తుల కుట్రలు పెద్ద ఎత్తున వేళ ఈ దేశంలో జరుగుతున్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనంతా కూడా గుర్తు చేసుకోవాలి. పెద్ద ఎత్తున ప్రజలను జాగృతం చేసేందుకు ఈ విధమైనటువంటి తిరంగా యాత్రల్ని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే బ్రిటిష్ పాలకుల యొక్క చేదు గుర్తులు ఉన్నాయో ఈనాటికి కూడా మనకి అనేక చోట్ల వారి పేర్లు, ఏదైతే ఢిల్లీలో రేస్ కోర్స్ రోడ్, బ్రిటిష్ పాలకులు పెట్టినటువంటి రోడ్డుని నరేంద్ర మోడీ గారు లోక్ కళ్యాణ్ మార్గంగా మార్చారు. రాజ్పథ్, ఇది రాచరికానికి సంబంధించినటువంటి పేరుంటే రాజ్పథ్ అనే కర్తవ్య పద పేరుతో నిర్మాణం చేయడం బాధ్యత. మొఘల్ గార్డెన్స్ పేరుని కళ్యాణ్ ఉద్యాన్ గా మార్చడం జరిగింది.
ఈ విధంగా దేశంలో ఒక జాతీయత పెంపొందించాలి. విదేశీ పాలకుల యొక్క చిహ్నాలు ఏతున్నాయో వాటినన్నింటినీ కూడా భారత సమాజం నుండి దూరం చేయాలి అనేటువంటి ఒక చక్కటి ఆలోచనతో తెలంగాణ యాత్రని దేశవ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా వేళ భీమవరంలో పెద్ద ఎత్తున కూటమి ఆధ్వర్యంలో ఇతర పెద్ద నాయకులు, కూటమి చెందిన నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ తెలంగాణ యాత్రని పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో ఉన్నాం. దాని యొక్క పరిధి చాలా విస్తృతంగా ఉంది. భీమవరం వేళ పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు జిల్లా. పశ్చిమ గోదావరి జిల్లాకి ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉండాలని శాసనసభ్యులు అంజిబాబు గారు పదే కోరిన కారణంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ గారు కూడా దానికి సమ్మతించడం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి అంగీకరించడం, ఈ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా భీమవరం ప్రకటించబడితే అనేక రకాలైనటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా అందేటువంటి అవకాశం. హౌసింగ్ స్కీమ్ ఉందనుకోండి, ఉదాహరణకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి కేటాయింపులు ఎక్కువ ఉన్నాయి. ఆ విధంగా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీగా భీమవరం ఏర్పాటు సందర్భంలో ఏర్పాట్లు అయినప్పుడు భీమవరం మరింత అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా మాతరం మాతరం భారత్ మాతా కీ మాతరం మాతరం వందే మాతరం మాతరం వందే మాతరం. దయచేసి ఎవరు అవద్దండి. వందే మాతరం. भारत माता की मातरम मातरम भारत माता की जय जय वंदे मातरम वंदे कोट्ల సైనికులం वंदे मातरम 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 वंदे साथी मातरम मातरम की तरम वंदे मातरम भारत 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 माता जय माता भारत 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 माता की जय भारत माता की जय जय माता भारत 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 माता जय माता भारत माता जय माता भारत माता मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम भारत माता की जय मातरम वंदे मातरम 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 भारत माता की नवतरम भारत माता की 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 मातरम 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 भारत माता की भारत माता की भारत माता की वंदे मातरम वंदे कोट्ల సైనికులం वंदे मातरम जय माता भारत मातरम मातरम माता की जय माता भारत मातरम वंदे मातरम माता की जय माता భరత మాత బిడ్డలు 100 కోట్ల సైనికులం భరత మాత బిడ్డలు 100 కోట్ల సైనికులం
జోహార్ అల్లూరి సీతారామరావు జోహార్ 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 అల్లూరి సీతారామరావు జోషి కొంచెం వెనకరావా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కలిదిండిలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు. బ్లాక్ చైన్ క్యూఆర్ కోడ్ టెక్నాలజీతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు రైతులకు పంపిణీ చేసిన సీఎం. భీమవరంలో ఘనంగా హర్ ఘర్ తిరంగా యాత్ర. నేషన్ ఫస్ట్ స్ఫూర్తితో వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. డిఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి. మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో అమలాపురంలో వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీ. గూడూరు శ్రీ అలగనాథ స్వామివారి దేవస్థానంలో వైభవంగా గోదాదేవి తిరునక్షత్ర ఉత్సవాలు. మంగళ వాద్యాల నడుమ ఘనంగా పల్లకీ సేవ, డోలోత్సవం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.